సో గైస్ వెల్కమ్ టు మై వీడియో తెలుగు జావా ట్యూటోరియల్స్. సో ఇవాళ మనం టాపిక్ 6 ఇన్స్టెన్స్ ఆఫ్ ఆపరేటర్ గురించి మాట్లాడుకుందాం. సో మీకేమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కనిపిస్తున్న టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లింక్ కింద కామెంట్లో పిన్ చేశాను. మీకేమైనా డౌట్స్ ఉంటే గ్రూప్లో జాయిన్ అయ్యి మీరు అడగచ్చు. సో టాపిక్ 6 ఇన్స్టెన్స్ ఆఫ్ ఆపరేటర్. వీ కెన్ యూజ్ ద ఇన్స్టెన్స్ ఆఫ్ ఆపరేటర్ టు చెక్ వెదర్ ద గివెన్ అండ్ ఆబ్జెక్ట్ ఈస్ పర్టికులర్ టైప్ ఆర్ నాట్. మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూస్తే ఆ ఇన్స్టెన్స్ ఆఫ్ ఎక్స్ అంటే ఆర్ అనే ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ఎక్స్ క్లాస్కి టైపా కాదా. ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఆబ్జెక్ట్ అనే ఒక క్లాస్ ఉంటుంది మనకు జావాలో, మెయిన్ క్లాస్ ఆల్రెడీ డెవలపర్స్ డిజైన్ చేశారు. సో ఈ ఆబ్జెక్ట్ క్లాస్కి కిందే ప్రతి క్లాసు మనం క్రియేట్ చేసే క్లాస్ కూడా ఈ ఆబ్జెక్ట్ క్లాస్ కిందే వస్తుంది, చైల్డ్ కిందే వస్తుంది, either డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. సో ఇక్కడ థ్రెడ్ క్లాస్ అనేది ఆబ్జెక్ట్ క్లాస్కి ఒక చైల్డ్ క్లాస్ అనమాట. సో డైరెక్ట్గా ఆబ్జెక్ట్ ప్రతి క్లాస్కి పేరెంట్ లాగే బిహేవ్ చేస్తుంది. సో ఇన్ దట్ కేస్ ఈ ఆబ్జెక్ట్కి థ్రెడ్కి ఒక రిలేషన్ అయితే ఉంది. అలాగే రన్నబుల్ థ్రెడ్. సో రన్నబుల్ కింద కూడా థ్రెడ్ అనే క్లాసు ఆబ్జెక్ట్ని ఎక్స్టెండ్ చేస్తుంది, రన్నబుల్ ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. సో ఇంటర్ఫేస్ని మనం ఇంప్లిమెంట్ చేస్తాం, క్లాస్ని మనం ఎక్స్టెండ్ చేస్తాం జావాలో. సో ఇవన్నీ మీకు టాపిక్ 5లో చాప్టర్ 5లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చైల్డ్ టు పేరెంట్ ఏదైనా రిలేషన్ ఉంటే మనకి ఆ ఇన్స్టెన్స్ ఆఫ్ ఎక్స్ మనకి ట్రూ అనేది రిటర్న్ చేస్తుంది. సో ఈ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ఈ క్లాస్కి ఏమైనా రిలేషన్ ఉంటే ఏదో పేరెంట్ టు చైల్డ్ ఆర్ చైల్డ్ టు పేరెంట్ మీకు ట్రూ అనేది వస్తుంది. సో ఇన్స్టెన్స్ ఆఫ్ ఆపరేటర్ అనేది ఈ వర్డ్ మనం ఎందుకు వాడతామంటే ట్రూ ఆర్ ఫాల్స్ బూలియన్ టైప్ వాల్యూని మనం రిటర్న్ చేయడానికి. సో ఇక్కడ థ్రెడ్ అనే క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాం. సో దాని రిఫరెన్స్ వచ్చేసి టీ ఇన్స్టెన్స్ ఆఫ్ థ్రెడ్ ట్రూ, ఎందుకంటే మన థ్రెడ్ ఈ టీ అనేది ఈ థ్రెడ్ క్లాస్కి డైరెక్ట్గా రిఫరెన్స్ కాబట్టి. అలాగే టీ ఇన్స్టెన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ ట్రూ, ఎందుకంటే ఈ ఆబ్జెక్ట్ అనేది ఈ థ్రెడ్ క్లాస్కి పేరెంట్, ఈ ఆబ్జెక్ట్ అనే క్లాస్కి చైల్డ్ థ్రెడ్. సో ట్రూ అనే వస్తుంది. టీ ఇన్స్టెన్స్ ఆఫ్ రన్నబుల్ అనే ఇంటర్ఫేస్ని థ్రెడ్ క్లాస్ ఆల్వేస్ ఇంప్లిమెంట్స్ అయితే చేసుకుంది. ఈ థ్రెడ్ అనే క్లాస్ కూడా డెవలపర్స్ మనకి డెవలప్ చేశారు. సో మనం జస్ట్ యూజ్ చేసుకుంటాం ఈ క్లాస్ని, మనం ఏం క్రియేట్ చేయము. సో ఇక్కడ త్రీ ఆప్షన్స్, ఇక్కడ 3 పాయింట్స్ మనకి ట్రూ అనే రిటర్న్ వస్తుంది. సో ఇదన్నమాట ఇన్స్టెన్స్ ఆఫ్ ఆపరేటర్. సో టు యూజ్ ఇన్స్టెన్స్ ఆఫ్ ఆపరేటర్ కంపల్సరీ దే షుడ్ బి సమ్ రిలేషన్ బిట్వీన్ ఆర్గ్యుమెంట్ టైప్స్, ఏదో చైల్డ్ టు పేరెంట్ ఆర్ పేరెంట్ టు చైల్డ్ ఆర్ సేమ్ టైప్. ఇందాక మాట్లాడుకుందాం కదా, అదే పాయింట్ ఇది. అదర్వైజ్ వీ విల్ గెట్ కంపారిటివ్ మెథడ్. ఒకవేళ చైల్డ్ టు పేరెంట్ కానీ పేరెంట్ టు చైల్డ్ కానీ రిలేషన్ లేకపోతే మనకి ఎక్సెప్షన్ అనేది వస్తుంది. సో ఆ ఎక్సెప్షన్ ఏంటంటే ఇన్కన్వెంటబుల్ టైప్స్. సో ఇది ఇప్పుడు ఆబ్జెక్ట్ కింద స్ట్రింగ్ ఉంటుంది, స్ట్రింగ్ అనే క్లాస్ ఒక చైల్డ్, స్ట్రింగ్ బఫర్ అనే క్లాస్ ఒక చైల్డ్. సో ఆబ్జెక్ట్కి స్ట్రింగ్కి రిలేషన్ ఉంది, ఆబ్జెక్ట్కి స్ట్రింగ్ బఫర్ అనే క్లాస్కి రిలేషన్ ఉంది, కానీ స్ట్రింగ్కి స్ట్రింగ్ బఫర్ అనే క్లాస్కి రిలేషన్ లేదు. అలాగే స్ట్రింగ్కి థ్రెడ్ క్లాస్కి రిలేషన్ లేదు. సో ఇక్కడ ఎస్ ఇన్స్టెన్స్ ఆఫ్ థ్రెడ్, ఎస్ అనేది స్ట్రింగ్ క్లాస్కి రిఫరెన్స్ అనమాట, రిఫరెన్స్ వేరియబుల్. సో ఎస్ ఇన్స్టెన్స్ ఆఫ్ థ్రెడ్ అంటే మనకి ఆబ్వియస్లీ ఎక్సెప్షన్ అనేది జనరేట్ అవుతుంది, ఇన్కన్వర్టబుల్ టైప్స్, ఈ రెండింటికి సంబంధం లేదు అని. సో వెన్ ఎవర్ వీఆర్ చెకింగ్ ద పేరెంట్ ఆబ్జెక్ట్ is child type or not by using instance of operator that we get false. సో ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఆబ్జెక్ట్ అనేది మనకి పేరెంట్ క్లాసు, ఈ అన్ని క్లాసెస్కి హెడ్ అనమాట ఆబ్జెక్ట్ అనే క్లాసు. ఈ ఆబ్జెక్ట్ అనే క్లాస్ డెవలపర్స్ డెవలప్ చేశారు. సో ఈ ఆబ్జెక్ట్ అనే క్లాస్కి రిఫరెన్స్ ఓ అనేది తీసుకుంటే మనం ఇక్కడ దీని చైల్డ్ స్ట్రింగ్ అనేది ఆబ్జెక్ట్కి చైల్డే అవుతుంది. సో పేరెంట్ రిఫరెన్స్ని చైల్డ్ క్లాస్తో మనం ఇన్స్టెన్స్ ఆఫ్ చేస్తే ఫాల్స్ వస్తుంది. ఈ పాయింట్ మీనింగ్ అదే. ఒకవేళ చైల్డ్ క్లాస్ అంటే ఇక్కడ ఎస్ ఇన్స్టెన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ అని పెడితే మనకి ట్రూ వస్తుంది, కానీ చైల్డ్ రిఫరెన్స్ పేరెంట్ రిఫరెన్స్ చైల్డ్ క్లాస్తో ఇన్స్టెన్స్ ఆఫ్ చేస్తే మనకి ఫాల్స్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఆబ్జెక్ట్ ఈక్వల్ టు న్యూ స్ట్రింగ్, ఇక్కడ మనం స్ట్రింగ్ అనే క్లాస్కి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసాం, దాని రిఫరెన్స్ వచ్చేసి పేరెంట్ రిఫరెన్స్ పెట్టాం. సో ఇక్కడ ఈ కేసులో కనుక మనకి ట్రూ వస్తుంది, ఎందుకంటే ఈ రిఫరెన్స్ అనేది ఆబ్జెక్ట్, మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసింది చైల్డ్ క్లాస్కి, రిఫరెన్స్ టైప్ వచ్చేసి పేరెంట్ క్లాసు. సో ఈ కేసులో మనకి ట్రూ వస్తుంది. అదే పేరెంట్ క్లాసే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దాన్ని చైల్డ్ క్లాస్తో మనం ఇన్స్టెన్స్ ఆఫ్ చేస్తే ఫాల్స్ వస్తుంది. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ ప్రకారం ఫర్ ఎనీ క్లాస్ ఆర్ ఇంటర్ఫేస్ ఎక్స్ నల్ ఇన్స్టెన్స్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఆల్వేస్ రిటర్న్స్ ఫాల్స్. సో నల్తో మన ఇన్స్టెన్స్ ఆఫ్ ఎక్స్ ఏదైనా క్లాస్, ఎక్స్ అంటే ఇక్కడ ఏమైనా క్లాస్ అనుకోండి, ఏదైనా ఇంటర్ఫేస్ అనుకోండి,
నల్లుతో కనుక మనం ఇన్స్టెన్స్ ఆఫ్ చేస్తే ఫాల్స్ వస్తుంది. సో ఈ టాపిక్ మీకు అర్థం కాకపోయినా పర్లేదు, మీకు చాప్టర్ 5లో క్లియర్గా ఆబ్జెక్ట్ అనే కాన్సెప్ట్ కంప్లీట్ చేస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇక్కడ జస్ట్ ఇన్స్టెన్స్ ఆఫ్ అనే ఆపరేటర్, ఈ ఇన్స్టెన్స్ ఆఫ్ అనే ఆపరేటర్ మనం కంపేర్ చేసుకోవడానికి, ఒక క్లాస్ రిఫరెన్స్, ఒక ఆబ్జెక్ట్ రిఫరెన్స్తో ఇంకో క్లాస్తో కంపేర్ చేసుకోవడానికి. ఏదైనా రిలేషన్ ఉంటే మనకు ట్రూ వస్తుంది, రిలేషన్ లేకపోతే ఫాల్స్ వస్తుంది. ఓవరాల్గా ఇదే దీని మీనింగ్. నెక్స్ట్ ఆపరేటర్ వచ్చేసి బిట్వైజ్ ఆపరేటర్. సో బిట్వైజ్ ఆపరేటర్లో మనం త్రీ ఆపరేటర్స్ ఉంటాయి. యాంపర్సెట్ ఉంటుంది, పైప్ సింబల్, ఇది ఆల్ కోసం వాడతాం, ఇది ఎండ్ కోసం వాడతాం, ఇది ఎక్స్ఆర్ కోసం వాడతాం. సో ఎండ్ అంటే ఏంటి, ఆర్ అంటే ఏంటి, ఎక్స్ఆర్ అంటే ఏంటి. ఇఫ్ బోత్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ ట్రూ దెన్ ఓన్లీ రిజల్ట్ ఈస్ ట్రూ. ఇఫ్ అట్లీస్ట్ వన్ ఆర్గ్యుమెంట్ ఈస్ ట్రూ దెన్ ద రిజల్ట్ ఈస్ ట్రూ. ఇక ఎండ్ అంటే ఒకవేళ రెండు ట్రూ అయితేనే మనకి ట్రూ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ యాంపర్సెంట్ పెట్టాం, ట్రూ యాంపర్సెంట్ ఫాల్స్, మనకి ఫాల్స్ వస్తుంది. ట్రూ యాంపర్సెంట్ ట్రూ, మనకి ట్రూ వస్తుంది. అంటే రెండు మనకి ట్రూ ఉండాలి. ఒకటి ఫాల్స్ అయినా మనకి రిటర్న్ ఫాల్సే వస్తుంది. ఆర్లో అలా కాదు. సో ట్రూ ఆర్ ఫాల్స్, ఏదో ట్రూ ఆర్ ఫాల్స్లో మనకి ట్రూ వచ్చేస్తుంది. ఫాల్స్ ఆర్ ట్రూలో కూడా మనకి ట్రూ వస్తుంది. ఆర్ అంటే ఏదైనా ఒకటి ట్రూ అయినా మనకి ట్రూ వస్తుంది. ఇక్కడ ఎండ్లో కనుక రెండు సేమ్ అవ్వాలి, రెండు సేమ్ అయితేనే మనకి ట్రూ వస్తుంది, లేకపోతే ఫాల్స్ రిటర్న్ వస్తుంది. ఇక్కడ ఎక్స్ఆర్, ట్రూ ఎక్స్ఆర్ ఫాల్స్ అంటే మనకి ఎక్స్ఆర్లో ఇక్కడ ట్రూ ఎందుకు వస్తుందంటే ఇక్కడ 2 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి కదా, ట్రూ అండ్ ఫాల్స్, ఈ రెండు సేమ్ అయితే మనకి ఫాల్స్ వస్తుంది ఎక్స్ఆర్లో. ఇక్కడ ఆర్లో అయితే ట్రూ అండ్ ట్రూ అంటే కూడా మనకి ట్రూ వస్తుంది. ఫాల్స్ అండ్ ఫాల్స్ ఆర్ ఫాల్స్ అప్పుడు ఫాల్స్ వస్తుంది. ఏదో ఒక్క ట్రూ అయినా మనకి ట్రూ అనేది వస్తుంది. ఎక్స్ఆర్లో అలా కాదు, రెండు డిఫరెంట్ ఉండాలి, రెండు సేమ్ ఉంటే మనకి ఫాల్స్ వస్తుంది. ఇక ట్రూ ఎక్స్ఆర్ ట్రూ ఉంటే మనకి ఫాల్స్ అనేది వస్తుంది. కాకుండా ట్రూ ఎక్స్ఆర్ ఫాల్స్, ఇక్కడ ట్రూ వస్తుంది. ఫాల్స్ ఎక్స్ఆర్ ట్రూ, ఇక మనకి ట్రూ అనేది వస్తుంది. ఫాల్స్ ఎక్స్ఆర్ అండ్ ఫాల్స్ అంటే మనకి రిజల్ట్ అనేది ఫాల్స్ వస్తుంది. సో రెండిట్లో రెండు డిఫరెంట్ ఉండాలి. ఒకవేళ సేమ్ ఉంటే మనకి ఆపోజిట్ రిజల్ట్లో వస్తుంది. సో ఈ ఎక్స్ఆర్ అనేది ఎండ్కి ఆపోజిట్ లాగా మనకు కనిపిస్తుంది. ఇఫ్ వీ అప్లై బిట్వైజ్ ఆపరేటర్ ఈవెన్ ఫర్ ఇంటిగ్రల్ టైప్ ఆల్సో, అంటే మనం బిట్వైజ్ ఆపరేటర్ ఇంటిగ్రల్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎలా అంటే 4, 5 వీటికి కూడా, ఓన్లీ బూలియన్స్కే కాదు. బూలియన్స్ అంటే ట్రూ ఫాల్స్, బూలియన్స్కే కాకుండా ఈ బిట్వైజ్ ఆపరేటర్స్ మన నెంబర్స్కి కూడా అప్లై చేసుకోవచ్చు. సో మనకి ఇంజనీరింగ్లో ఎలక్ట్రానిక్స్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో ఈ కోర్స్ ఉంటుంది అనమాట, ఈ టాపిక్స్ ఉంటాయి మనకి. సో ఆ టాపిక్స్ మీకు ఐడియా ఉంటే ఇది మీకు ఈజీగా అయిపోతుంది. సో 0 అంటే 0 అని, 01 అంటే 1 అని, 10 11 అంటే 3 అని, 4 అంటే 100. సో ఇవన్నీ మన ఎలక్ట్రానిక్స్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో ఉంటాయి ఈ టాపిక్స్. సో ఇది జస్ట్ గుర్తుంచుకోండి. ఒకవేళ ఇది మీకు గుర్తు లేకపోయినా జస్ట్ బేసిక్ అండర్స్టాండింగ్ ఉంచుకోండి, ఇది తర్వాత పనికి వస్తుంది. మ్యాక్సిమం మీరు యూజ్ చేయదు, రియల్ టైం ప్రాసెస్లో చాలా తక్కువ యూజ్ చేస్తుంది. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి బిట్వైజ్ కాంప్లిమెంట్. ఈ టైటిల్ సింబల్ అనేది కూడా మనం వాడతాం ఆపరేటర్, ఇంటిగ్రల్స్ మాత్రమే వాడతాం, బూలియన్స్కి వాడము. అండ్ ఈ నాట్ ఆపరేటర్. సో ఈ టైటిల్ అండ్ నాట్, ఈ రెండింటికి మీనింగ్ ఏంటంటే, సపోజ్ బూలియన్ ఎక్స్ ఈక్వల్ టు ట్రూ అని పెట్టాం. సో ఎక్స్ అనేది ట్రూ అనే ఒక బూలియన్ టైపు. అలాగే బూలియన్ ఎక్స్ ఈక్వల్ టు నాట్ ట్రూ, నాట్ అంటే ఈ సింబల్, ఈ కింద సింబల్ మాత్రం మనం ఓన్లీ బూలియన్ టైప్స్కే వాడాలి. నాట్ ట్రూ అంటే ఫాల్స్ అవుతుంది, నాట్ ఫాల్స్ అంటే ట్రూ అవుతుంది, అంతే. సో ఇక్కడ ఈ టైటిల్ సింబల్ కూడా అలాగే వర్క్ అవుతుంది. సో మైనస్ నెగిటివ్స్లో మనం ఇక్కడ ఇంటిగ్రల్ టైప్స్కి మాత్రమే అప్లై చేసుకోవాలి, బైట్, షార్ట్, ఇంట్, లాంగ్, నెంబర్స్కి మాత్రమే. సో ఇక్కడ టైటిల్ సింబల్ మన నెగిటివ్లో రిటర్న్ చేస్తుంది వాల్యూ, అంతే. సో నెక్స్ట్ వచ్చేసి 8th టాపిక్, షార్ట్ సర్క్యూట్ అండ్ షార్ట్ సర్క్యూట్ ఆపరేటర్స్ అంటారు వీటిని. షార్ట్ సర్క్యూట్ బిట్వైజ్లో మనకి సింగిల్గా ఉంటాయి, యాంపర్సెంట్ ఆర్ ఇలా. అదే షార్ట్ సర్క్యూట్లో డబల్స్ ఉంటాయి, డబల్ యాంపర్సెంట్, డబల్ ఆర్. ఈ డబల్ యాంపర్సెంట్, డబల్ ఆర్ ఆల్మోస్ట్ ఈ రెండు కూడా సేమే మనకి, కానీ ఇక కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అదేంటో చూద్దాం ఇప్పుడు. సో డిఫరెన్స్ ఏంటంటే, ఇక్కడ సింగిల్ బిట్వైజ్లో కనుక బోత్ ఆర్గ్యుమెంట్ షుడ్ బి ఎవాల్యుయేటెడ్ ఆల్వేస్. అంటే ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఎక్స్ అండ్ వై, ఎక్స్ యాంపర్సెంట్ వై అని పెడితే రెండు ఆర్గ్యుమెంట్ ఎవాల్యుయేట్ అవుతాయి. సో యాంపర్సెంట్లో మనకేమొస్తుంది ఎండ్, సో ఎండ్ అనుకుందాం. ఎండ్లో మనకేమొస్తుంది ఎక్స్ అండ్ వై. ఇప్పుడు రెండు ట్రూ అయితేనే మనకి ట్రూ వస్తుంది, ఒకటి ఫాల్స్ అయినా మనకి రిజల్ట్ ఫాల్స్ వస్తుంది. కానీ ఇక్కడ ఎక్స్ డబల్ యాంపర్సెంట్, ఈ షార్ట్ సర్క్యూట్ సింబల్లో ఎక్స్ డబల్ అండ్ వై అంటే వై విల్ బి ఎవాల్యుయేటెడ్. అంటే ఇక్కడ సెకండ్ ఆర్గ్యుమెంట్ ఉంది కదా, అది ఆప్షన్ అనమాట ఇక్కడ. సో వై విల్ బి ఎవాల్యుయేటెడ్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఎక్స్ ఈజ్ ట్రూ. ఎక్స్ అనేది మన ఫస్ట్ది ట్రూ అయితేనే మనకి వై అనేది ఎవాల్యుయేట్ అవుతుంది, ఫస్ట్ది ఫాల్స్ అయితే వై అనేది ఇగ్నోర్ చేస్తుంది. దానికి ఆపోజిట్ ఈ ఆర్ అనేది ఎక్స్ డబల్ ఆర్ వై, ఈ షార్ట్ సర్క్యూట్ సింబల్ వాడితే కనుక మనకు
వై విల్ బి ఎవాల్యుయేటెడ్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఎక్స్ ఇస్ ట్రూ. ఇక్కడ ఎక్స్ ట్రూ అయితే మనకి సెకండ్ వైలోకి వెళ్తుంది, ఇక్కడ ఎక్స్ ఫాల్స్ అయితే మనకి వైలోకి వెళ్తుంది. అదే ఎక్స్ ట్రూ అయితే మనకి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఈ ఫాల్స్ ఈ వై అనేది ఇగ్నోర్ చేస్తుంది. అదే దీని మీనింగ్. ఇక్కడ సింగిల్ బిట్ వైజ్లో కనుక బోత్ ఆర్గ్యుమెంట్స్ షుడ్ బి ఎవాల్యుయేటెడ్ ఆల్వేస్. ఈ రెండు ఆర్గ్యుమెంట్స్ మనకి ఎవాల్యుయేట్ అవుతాయి. రిలేటివ్ పర్ఫార్మెన్స్ లో ఉంటుంది. అప్లికేబుల్ ఫర్ బోత్ ఇంటిగ్రల్ అండ్ బూలియన్ టైప్స్. సో బూలియన్ అండ్ ఇంటిగ్రల్ రెండింటికి మనకి వర్క్ అవుతుంది. కానీ ఈ షార్ట్ సర్క్యూట్ ఆపరేటర్స్ కనుక మనకు ఓన్లీ బూలియన్కే పనిచేస్తాయి, ఇంటిగ్రల్స్కి పనిచేయవు. అంటే మనం 4 వై అని 5 అని పెడితే మనకి ఎక్సెప్షన్ అనేది జనరేట్ అవుతుంది. ఓన్లీ 2 5 ఫాల్స్ ఇలాగే పెట్టాలి. ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్తో మనం చూద్దాం, మీకు ఇంకా క్లారిటీగా అయితే అర్థమవుతుంది. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, ఒక చిన్న ప్రోగ్రామ్ చూద్దాం. ఫస్ట్ ఇనీషియల్గా మనం డిక్లేర్ చేసుకున్నాం ఎక్స్కి 10 వైకి 15 అని. సో ఇక్కడ ఇఫ్ ఇది ప్రీ ఇంక్రిమెంట్ అనమాట. ఇఫ్ ప్రీ ఇంక్రిమెంట్ ఎక్స్ అంటే మనకి 11 వస్తుంది, 11 లెస్ దాన్ 10 ఫాల్స్ అవుతుంది. ఇక్కడ ప్రీ ఇంక్రిమెంట్ వై అంటే ఇక్కడ వై వాల్యూ 16 అవుతుంది, 16 గ్రేటర్ దాన్ 15 ట్రూ అవుతుంది. అంటే ఇక్కడ ఎప్పుడు ఫాల్స్, ఇక్కడ ఎప్పుడు ట్రూ ఉంటుంది మనకి. సో ఫస్ట్ మనకి ఇక్కడ ఫాల్స్ ఉంది, ఇక్కడ ట్రూ ఉంది. సో మీరు ఇలా గుర్తుంచుకోండి, ఇక్కడ ఫాల్స్ ఇక్కడ ట్రూ. ఎందుకంటే ఇక్కడ ఎక్స్ అనేది ప్రీ ఇంక్రిమెంట్ అంటే ముందే ఇంక్రిమెంట్ అయిపోయింది మనకి. 11 లెస్ దాన్ 10, 11 లెస్ దాన్ 10 అనేది ఫాల్స్, 11 ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ 10. ఇక్కడ 16 గ్రేటర్ దాన్ 15 ట్రూ, అంటే ఫాల్స్ అండ్ ట్రూ. ఇక్కడ ఈ సింబల్ ఉంది కదా, ఇక్కడ మనం ఫస్ట్ యాంపర్సెంట్ అనేది యూజ్ చేద్దాం. సో ఇక్కడ అండ్ పెడదాం. సో ఫాల్స్ అండ్ ట్రూ మనకేమొస్తుంది, ఫాల్స్ వస్తుంది. ఫాల్స్ వస్తే ఏమవుతుంది, ఎల్స్. ఇఫ్ ఫాల్స్ అంటే ఈ ఇఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వదు, ఎల్స్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అప్పుడు మీకు ఏమొస్తుంది అంటే ఆల్రెడీ ఇక్కడ ప్రీ ఇంక్రిమెంట్ అయిపోయింది, ఎక్స్ వాల్యూ 11 అయిపోయింది, ఈ 11 మనకి ఇక్కడ వస్తుంది. అండ్ వై వాల్యూ మనకి ఇంకా ఇంక్రిమెంట్ అవుతుంది, 15 నుంచి 16, 16 నుంచి 17. సో మనకి 17 అనేది వస్తుంది. ఇది అర్థమైంది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఆల్, ఇక్కడ మనం ఆల్ అని పెడదాం. సో ఇది ఫాల్స్ ఆల్ ట్రూ. ఫాల్స్ ఆర్ ట్రూ అంటే మీకు ఏమొస్తుంది, ఆల్లో మనకి ట్రూ అనేది వస్తుంది. అదే ఎండ్లో అయితే ఫాల్స్ ఆర్ ట్రూలో ఫాల్స్ అండ్ ట్రూలో ఫాల్స్ వస్తుంది. అదే ఇక్కడ ఫాల్స్ ఆల్ ఫాల్స్. ఇప్పుడు మనం ఈ సింబల్ యూజ్ చేస్తాం, సెకండ్ సింబల్ ఓన్లీ 1 దీన్ని రీప్లేస్ చేసి. సో ఫాల్స్ ఆర్ ట్రూ మనకు ట్రూ వస్తుంది. ఇఫ్ ట్రూ అంటే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎల్స్ ఇగ్నోర్ చేస్తుంది. సో ఇక్కడ మనకి 10 నుంచి 11 అయింది, 11 నుంచి 12 అవుతుంది. సో మనకి అవుట్పుట్ ఇక్కడ 12 వస్తుంది. ఈ వై అనేది 16 ఎందుకు వచ్చిందంటే ఇక్కడ 15 నుంచి 16 ఇంక్రిమెంట్ అయింది, ప్రీ ఇంక్రిమెంట్. ఇది వై వాల్యూ 16 అయింది. ఆ తర్వాత వై ఎక్కడ ఎగ్జిక్యూట్ అవ్వదు, ఎందుకంటే ఎల్స్ అనేది రన్ అవ్వదు కాబట్టి. ఎందుకంటే ఇఫ్ ట్రూ ఇది ఒక్కటే రన్ అవుతుంది. సో ఇక్కడ మనకి రిజల్ట్ అనేది 16 వస్తుంది వైకి. సో అండ్ ఆల్ పెడితే ఇలా రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు ఈ షార్ట్ సర్క్యూట్ వాడదాం. ఈ షార్ట్ సర్క్యూట్ వాడితే మనకి ఎలా వస్తుందో అర్థం చేసుకుందాం. సో ఇక్కడ ఇక్కడ ఫాల్స్ ఉంటుంది. ఫాల్స్ డబల్ ఎండ్ అంటే ఈ సింబల్. ఫాల్స్ డబల్ ఎండ్ ట్రూ. ఫాల్స్ డబల్ ఎండ్ ట్రూ అంటే దీని ప్రకారం చూడండి, ఫాల్స్ డబల్ ఎండ్ ట్రూ అంటే వై విల్ బి ఎగ్జిక్యూటెడ్ ఓన్లీ ఇఫ్ ఎక్స్ ఇస్ ట్రూ. ఎక్స్ ట్రూ అయితేనే. సో వై విల్ బి ఎవాల్యుయేటెడ్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఎక్స్ ఇస్ ట్రూ. ఇక్కడ ఎక్స్ ట్రూ అయితేనే మనకి వై అనేది ఎవాల్యుయేట్ అవుతుంది, ఇక్కడ ఎక్స్ ఫాల్స్ అయితేనే మనకి వై అనేది ఎవాల్యుయేట్ అవుతుంది. సో ఈ ఎగ్జాంపుల్ ప్రకారం ఇక్కడ ఫాల్స్ ఉంది, ఇక్కడ ట్రూ ఉంది. సో ఫాల్స్ అండ్ ట్రూ అంటే మనకి వై అనేది ఫాల్స్ అయితే అప్పుడు ఎక్స్ ట్రూలోకి వెళ్తుంది, అంటే మనకి ఇఫ్ ట్రూ అనేది అయిపోతుంది. సో ఇఫ్ ట్రూ అయితే ఎక్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది మనకి. సో మనకి ఇక్కడ ఎక్స్ అనేది 11 వస్తుంది. అండ్ దెన్ వై అనేది మనకి ఇక్కడ ఇంక్రీజ్ అయ్యి 16 అయితే మనకు వస్తుంది. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి ఈ షార్ట్ సర్క్యూట్ ఇక్కడ మనకి ఏంటంటే ఇఫ్ ఎక్స్ ఈజ్ ఫాల్స్, ఇక్కడ మన ఈ సింబల్ యూజ్ చేస్తే if x is false then y will be executed. If x is true then y won't evaluated. If x is false then y will be evaluated. సో ఇక్కడ x అనేది ఫాల్స్ అయితే మనకి y అనేది ఎవాల్యుయేట్ అవుతుంది, x ట్రూ అయితే మనకు అవుతుంది. సో మన కేసు ఇక్కడ మ్యాచ్ అయింది, ఇక్కడ ఫాల్స్ అయింది. సో y అనేది మనకి ఎవాల్యుయేట్ అయితే అవుతుంది. సో ఫైనల్గా మనకి రిజల్ట్ వచ్చేసి ఇక్కడ 12 వస్తుంది. అండ్ దెన్ ఇక్కడ 16, ఇక్కడ మనకి ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి వై ఎవాల్యుయేట్ అయ్యి మనకి 15 నుంచి 16 అనేది వస్తుంది. ఇక ఎక్స్ కూడా సో ఓవరాల్గా ఇక మళ్ళీ ట్రూ వస్తుంది మనకి. దెన్ 10 నుంచి 11 అయింది, 11 నుంచి 12 అవుతుంది. సో 12 ఎక్స్ వాల్యూ 12 అయింది, దెన్ వై వాల్యూ 16 అయింది. సో ఈ వీడియోకి అంతే గైస్. నెక్స్ట్ వీడియోలో మీకు టాపిక్ 9 టైప్ కాస్టింగ్ ఆపరేటర్ గురించి చెప్తాను. సో థ్యాంక్ యూ.